దాడి చేయమని ఇంటిని అడ్రస్ చెప్తున్నాడు. ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో ఇతను చాలా మెంటల్గా ప్రవర్తిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు వెంటనే అరెస్ట్ చేయండి. అనుమతులు లేకుండా మీటింగ్ పెట్టడం, మైకులు పెట్టి అడ్రస్సింగ్ చేస్తూ నా ఇల్లు అడ్రస్ ఎవరు వస్తారో రాండ్రా చూసుకుందామని ఎవరు వస్తామనుకున్నా రెచ్చగొడుతున్నాడంటే ఖచ్చితంగా ఇది ఆత్మగౌరవం సంబంధించిన విషయం, రోషానికి సంబంధించిన విషయాన్ని గెలుపుతూ ఉన్నాడు. ఖచ్చితంగా శాంతి భద్రతలు దెబ్బతీస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సిందే. చెయ్యకుండా మాత్రం చట్టాన్ని మీరు అమలు చేస్తలేనటువంటి అసమర్థతగా మేము చూస్తాం. రేవంత్ రెడ్డి గారు ఒక సూచన చేస్తున్నాడు. నేను కబ్జా చేయలేదు కోడి చెరువు, కావాలంటే మీరు కబ్జా అని చెప్తే రాసేస్తాను అన్నాడు. అంటే అత్త సొమ్ములేడు అన్నం అల్లుడు దానం చేసినట్టు కబ్జా అని చెప్తే చేస్తాడట. కబ్జా అని చెప్పేది ఉంది, నువ్వు దానం చెయ్యి, ఇది కబ్జా కాదని ఆయనే చెప్తాడేమో చూద్దాం. నువ్వు ఇదన్నీ కళ్ళబుర్లి కబుర్లు మానుకోవాలి. ఇవన్నీ కూడా వెనకట ఎవడో చెప్పాడట, కొండ మోస్తా గుట్టను మోస్తా అని గుట్ట దగ్గర పోయిందాక మీరందరూ లేపి నా మీద పెడితే మోస్తా అన్నట్టుగా చేతగానితనంగా మాట్లాడినట్టుగా ఉంది. ఇంకొకటి గద్దర్ గారి విషయం కూడా మాట్లాడుతూ ఉన్నావు. గద్దర్ గారు ఏదో లేఖిగా నిన్నేదో దేహి అంటే నువ్వు దానం చేసినట్టుగా చెప్తా ఉన్నావు. నీ సొమ్మేం కాదు అది, మా తెలంగాణ బిడ్డల రక్తం నైజాం హక్కులతోటి నువ్వు సంపాదించిన సొమ్మది. ఖచ్చితంగా అది మా సొమ్మే, మా సొమ్ములోంచి భాగంగా ఇచ్చావు. అయినా ఇచ్చినా కూడా గద్దర్ గారు గోప్యంగా అడిగితే గోప్యంగా నువ్వు దానం చేశావు. గోప్యంగా దానం చేసింది కూడా నువ్వు చెప్తున్నావు అంటే ఎంత సంస్కారహీనుడు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా అయినా ఇచ్చినా కూడా, ఒకవేళ అయినను ఇచ్చినను అది మీ వ్యక్తిగత విషయానికి మా తెలంగాణకి ఏం సంబంధం? నేను ఎవరికో దానం చేస్తాను, నీకేం సంబంధం? పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి అడ్రస్సింగ్ చేయడం అంటే నీచాతి నీచమైన క్యారెక్టర్లెస్ పర్సన్గా అర్థమవుతా ఉంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గోప్యంగా చేసిన దానాన్ని చెప్పడం దాన అర్హత లేనటువంటి విధానం. నీకు దానం సంబంధించినటువంటి పుణ్యం కూడా దక్కదు, పాపమే దక్కుతుంది. రెండవది, నీ పర్సనల్గా నువ్వు ఇచ్చుకున్నావు, భయపడిచ్చావో, నువ్వు ఆయన మీద ప్రేమతో ఇచ్చావు, నిన్ను తంతారమో తెలంగాణ సమాజం అని భయపడిచ్చావు. కానీ నీకు పర్సనల్గా ఇచ్చావు, నీ పర్సనల్ అభిప్రాయంగా ఇచ్చావు. ప్రేమగా ఇస్తే ప్రేమగా ఇచ్చుకున్నావు, అది నీ పర్సనల్ అభిప్రాయం. దాన్ని అడ్రస్సింగ్ చేయడం అనేది నీచ సంస్కృతి, నీచమైనటువంటి ఆలోచన ధోరణి. ఇకపోతే ఇంకా మేము అభిమానించిన పాపానికి మీ సినిమా టికెట్లకు ధర ఎక్కువ పెట్టుకొని చూడాల్సిన గతి పట్టింది మాకు. అందుకనే మా సొమ్ములో నుంచే మీరు దానాలు చేస్తున్నారు, దానికి మాకేం బాధ లేదు. మీటింగులు ఈరోజు పెట్టడం ఎందుకు? తెలంగాణ సమాజం పండగ చేసుకునే వేళ నీ పండగ మీకు ఎట్లాగో రాష్ట్రం అవతరణ దినోత్సవం పండగ లేదు, పబ్బం లేదు, మీకు అదృష్టం లేదు, మీకు సోయి కూడా లేదు, మీకు అదృష్టం కూడా లేదు. దిక్కులేని మీ బతుకులకు వేరే వాళ్ళ రాష్ట్రావతరణ చేసుకుంటే పండగ రోజు వచ్చి చిన్న చండాలం చేయడం ఎంతవరకు సబబని అడుగుతూ ఉన్నాం. దాంతోపాటు కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. మీ ప్రశ్నలకు సమాధానాలు వస్తూ ఉన్నాయి. వాటిని కొంచెం కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం చెప్పే ప్రయత్నం చూపిస్తాను. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ వాదులు ప్రాంతీయవాదంతో ప్రమాదం అంట. మేమంట రేపు పొద్దున జనగణమననే పాడమేమో, ఇది బెంగాలీలు ఉందండి, బెంగాలీ భాషలో కాదు ప్రభు, అది యునిక్ లాంగ్వేజ్లు ఉన్నట్టుగా భావిస్తాం. ఎవరైనా సరే జనగణమన పాడి తీరుతాం, గౌరవిస్తాం. పాట వినపడంగానే మేము లేచి దండం పెడదాం. కానీ నీకు అసహ్యంగా ఉంటుంది అంటావు, ఆ పాట వింటేనే కంపరం అంటున్నావు, అనీజీగా ఫీల్ అవుతావు అంటున్నావు. నేను ఎందుకు పాడాలంటున్నావు? నువ్వే మాట్లాడిన తీరు ఒక వీడియో మేము చూపిస్తాం, చూడండి. ఒక్కసారి జూమ్ చేసుకుంటారా అన్నట్టు. పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు ఇలాగే వదిలేస్తే. కానీ సినిమా థియేటర్లలో జాతీయ గీతం పెడితే అందరూ లేచి నుంచోపోతే దేశ ద్రోహుల కింద అంటే నాకు నచ్చలేదు అన్నమాట. ఈ దేశంలో అందరూ కన్వీనియంట్ గా చేశారు, నాకు అది విసుగు. అలాగే జాతీయ గీతం దేశభక్తి ప్రదర్శించిన ప్రదర్శన సినిమా థియేటర్లో మీరందరూ సినిమా థియేటర్కి వెళ్ళి పూలు చల్లుదామని వెళ్తున్నప్పుడు దేశభక్తి పాట వినిపిస్తే నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడుతున్నాను. నేను వచ్చింది నాకు నచ్చిన సినిమాని చూడటానికో లేదా నా వినోదం కోసం, నా అక్క చెల్లెలతో, నా కుటుంబంతో, నా స్నేహితులతో వచ్చి సరదాగా అనడానికి, అది నా దేశభక్తి ప్రదర్శించే పరీక్షలాగా అయిపోతే నాకు ఎట్లా? నాకు ఇది అనిపించింది. బాబు, నువ్వు ఎట్లా చదువుకోలేదు మాకు తెలుసు, నువ్వు చదువు అబ్బలేదని తెలుసు, కానీ జ్ఞానం కూడా అబ్బలేదంటే బాధ అనిపిస్తుంది మాకు. జ్ఞానము, వినయము, వివేకము, విచక్షణ అనేది తల్లిదండ్రుల పెంపకం వలన, గురువుల బోధన వల్ల, స్నేహితుల సాన్నిధ్యం వల్ల వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రుల పెంపకం వల్ల, గురువుల బోధన వల్ల,
స్నేహితుల సన్నిహితం వల్ల జ్ఞానము, వినయము, వివేకము, విచక్షణ తెలుస్తుంది. ఇవేవి లేవంటే నువ్వు ముగ్గురు దగ్గర అనర్హులుగా అనిపిస్తుంది. జాతీయ భావన అనేది మనకు ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఆ జాతీయ గీతం యొక్క ఉద్దేశాన్ని అడ్రస్సింగ్ మోటివేషన్ చేయాలంటే సమూహంగా ఉండేటువంటి వేదికల వద్ద ఆ పాట పెడితే వాళ్లకు, ఎందుకంటే చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్తే ప్రతిరోజు జనగణ పాడిన తర్వాతనే మనకు పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. కానీ నిజ జీవితంలో అవి లేవు. 15 ఆగస్టుకు లేదా జెండా వందనానికి తప్పించి ఎప్పుడు కూడా పాడనప్పుడు ఆ స్ఫూర్తి మిస్ అవుతారేమో అని చెప్పి ఈ దేశ పాలకులు, చట్టాలు, మేధావర్గం నిర్ణయం తీసుకొని సినిమా హాల్కి వచ్చినప్పుడు అక్కడ కొంచెం స్ఫూర్తిని నింపుదాం, వాళ్ళకు ఆ తత్వాన్ని నేర్పుదాము, గుర్తు చేద్దాము, మర్చిపోకుండా ఉండాలా అని అక్కడ పెట్టిన ఉద్దేశము. 3 నిమిషాల జాతీయ గీతం పాడటానికి కూడా ఓపిక లేనటువంటి నీ మూర్ఖత్వాన్ని చూస్తే సిగ్గనిపిస్తుంది. అసలు ఈ కడుపు కన్నం తినే వాళ్ళు ఎవరు కూడా ఇలా పోల్చి మాట్లాడరు. యాక్చువల్గా మళ్ళీ చెప్తున్నా, కడుపు కన్నం తినే వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడరు. నీ మాటలు చూస్తే సిగ్గు అనిపిస్తుంది, ఏళన అనిపిస్తుంది. మీ గురువుల పట్ల నాకు అనుమానం వస్తుంది. మీ తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. నీ స్నేహితుల తీరును చూసి సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే నీకు సంస్కారం నేర్పలే, నీకు వినయం నేర్పలే, వివేకం నేర్పలేదా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు జాతీయ గీతాన్ని అవమానించినావు. నువ్వు జాతి ద్రోహివి, నువ్వు దేశద్రోహివి. తెలంగాణ సమాజం కాదు, నువ్వు దేశద్రోహిని. నువ్వు ఇతరులని చూపించినప్పుడే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, ఈ వీడియో ప్లే చేసుకొని చూసుకో, ఆత్మ విమర్శన చేసుకో ఒకసారి. ఇంకొక వీడియో, నీ గొప్పనైన వీడియోలన్నీ ఒక్కొక్కటిగా చర్చిస్తాను. తెలంగాణ గాన కోకిల, తెలంగాణ ఆడబిడ్డ బెల్లి లలితక్క దగాబడ్డ తెలంగాణ వేదికల మీద ఈ పాటలు పాడితే నీ సీమాంధ్ర నాయకుడు, కుట్రదాలుడు చంద్రబాబు గుండెల్లో గుణపాలు గుచ్చుకొని డైనమైట్లు పెంచుకొని అర్ధరాత్రి ఏసీ గదుల్లో వండుకున్న ముచ్చెమటలు పట్టించినటువంటి పాటలు. ఈమెను చంపిన హంతకులు ఎవరు? ఇంతేకాదు, నువ్వు అభిమానించే చంద్రబాబు నాయుడు గారి మామగారిని చంపిన హంతకులు ఎవరు? ఆయన పదవి విచ్యుతులు చేసినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు ఎవరు? ఆయన కుమారుడు ఎవరు? మరి వాళ్ళతో స్నేహం ఎట్లా చేస్తున్నావు? మీ కులదైవమైనటువంటి వంగవీటి మోహన్ రంగాని చంపిన హంతకులు ఎవరు? నువ్వు చేస్తున్న గులాంగిరి ఏంటి అని కూడా సమాజం ప్రశ్నిస్తూ ఉంది. ఇకపోతే మరి నిన్న తెలంగాణకు వచ్చావు. తెలంగాణకు వచ్చి నిన్న తెలంగాణ అవతరణ దినోత్సవ రోజు మరి శుభాకాంక్షలు తెలియజేశావా? అమరవీరులకు నివాళులు అర్పించావా? పుష్పాంజలిగా చేశావా? కేక్ కట్ చేయవా? ఇలాంటి వాళ్ళని గుర్తు చేసుకున్నావా? కాళోజీ గారిని గుర్తు చేసుకున్నావా? ఎవరిని గుర్తు చేసుకున్నావు? అమరవీరులకు నీ కృతజ్ఞత ఎలా తెలియజేశావు? నువ్వెందుకు సిగ్గుపడవు ఇట్లాంటి విషయాల్లో? నువ్వే ఆవేశంగా చట్టం వద్దన్నా కూడా, కోర్టులు వద్దన్నా కూడా ఎట్లా మీటింగ్ పెట్టావు? వీళ్ళకి ఎందుకు కృతజ్ఞత చెప్పలేదని కూడా మేము అడుగుతూ ఉన్నాం.